డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్ట్. అవును, మీరు విన్నది నిజమే. ఇన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనే పేరు మాత్రమే మనం తరచుగా విన్నాం. ఇప్పుడు కొత్తగా రాబోతుంది డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిని గుర్తించి యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి పోలీసులు చేస్తుంటారు. అయితే కొత్తగా నగరాల్లో పెరుగుతున్న డ్రగ్స్ మరియు గంజాయి వాడకాన్ని కట్టడి చేయడానికి డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతున్నారు తెలంగాణ పోలీసులు. మద్యం ప్రియుల పరివర్తన మార్చడానికి మరియు గంజాయి డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అందుకు సరిపడు అన్ని వైద్య పరికరాలు ఏర్పాట్లు చేసుకున్నారు పోలీస్ శాఖ. ఈ పరీక్షను ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షించనున్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ పరీక్ష చేసే కిట్లను సప్లై చేయనున్నారు. అయితే ఈ కిట్తో టెస్ట్ ఎలా చేయాలో ఇప్పటికే పోలీస్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎవరిపైన అయినా గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం కలిగితే ఈ కిట్ సహాయంతో మూత్ర పరీక్షలు నిర్వహిస్తామని, ఈ పరీక్షలో 2 ఎర్ర గీతలు కనిపిస్తే నెగిటివ్ అని, 1 గీత వస్తే పాజిటివ్ అని, వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు.